మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు, ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో, అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా 4 పోర్ట్లను కట్టడం మా హయాంలో జరిగింది. మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ 3 గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం. ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 75-80% దాదాపుగా అయిపోయిన పోర్టు ఇప్పటికే. అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ లేకపోయిందంటే మొదటి షిప్పును కూడా రామాయపట్నం పోర్టులోకి తీసుకొచ్చేవాళ్ళం. మూలపేట, మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోర్టులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 35-40% పనులు 2 చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో 1-2 నా హయాం మన హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం. ఇంకొకటి మన హయాంలో పూర్తయింది, ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం. మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొన్న ఏదో మోడీ గారితో ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు.